నా పేరు కనకయ్య. నేను విల్లవట్ కంపెనీలో ఏరియా మేనేజర్ చేస్తున్నాను ఖమ్మం జిల్లాకి. మన భానోత్ రవి గారు అని మన జక్కపల్లిలో కౌలుకి 10 ఎకరాలు చేస్తున్నాడు. ఈ షాప్ బాగా ఎరుపు వచ్చేసింది, బిఎల్బి వచ్చేసి బాగా ఎరుపులు వచ్చేసింది. పొడ తెగులు కూడా ఉంది కింద. అంతకుముందు 10 రోజుల క్రితము అయితే చూసి ఇట్లా ఎర్రగా ఉందని చెప్పేస్తే మన కూసిమంచి కన్నయ్య గారు షాప్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే విల్లౌట్ కంపెనీది టెఫెక్స్ ఉందమ్మా, కొత్తగా వచ్చింది, ఇది స్ప్రే చేయమని చెప్పారంట. మన కుర్రోడు కూడా ఉండే, ఇద్దరు కలిసి చెప్పారంట. సారను కుర్రోడు నాగరాజు అని కుర్రోడు తీసుకొచ్చి మన రవి గారు 10 ఎకరాలు కొట్టారు. కొట్టు కూడా ఇక్కడ కరెక్ట్గా 2వ తారీఖు కొట్టాడు. ఇప్పుడు 8వ తారీఖు, 6 రోజులు అవుతుంది కొట్టి. ఆ కొట్టిన తర్వాత చూడండి, ఇది ఒకసారి చూపించమ్మా. ఇదే మందు కొట్టారు. అంతకుముందు బాగా ఇట్లా ఎరుపులు వచ్చేసినాయి. దగ్గర చూపించమ్మా. ఇదంతా ఎరుపులు ఉన్నాయి అంతకుముందు. ఇది పాతది, ఈ 1 వారం రోజుల క్రితం ఉంది ఇదంతా ఆకంతా. ఆ తర్వాత కొత్త ఆకు వచ్చేసింది చూడండి పైన కొస. ఇదంతా కొత్త ఆకు అనమాట. ఇదంతా ఈ టఫెక్స్ కొట్టిన తర్వాత ఈ ఆకంతా ఇట్లా వచ్చేసింది. పోటాకు బాగా వస్తుంది, గ్రీన్గా ఉంది, నల్లగా ఉంది. దూరంగా ఊర్లో నుంచి చూస్తుంటే మేము ఈ క్రాప్ అసలు తెలియదు మాకు. నేను ఇప్పుడే వచ్చాము. ఆ దూరంగా పోయి చూస్తుంటే ఈ క్రాప్ అంతా నల్లగా పడుతుంది. ఇదేనమ్మా మన టెఫెక్స్ కొట్టారని మా కుర్రోడు చెప్పాను. రైతు వచ్చి అక్కడ మేము ఆగుతుంటే ఇక్కడ ఆగారంటే ఇదే కదండి మీరు స్ప్రే చేసింది క్రాప్ అంటే ఇదేనని అన్నారు. అంటే వ్యత్యాసం చెబుతున్నాను నేను. కొట్టిన దానికి కొట్టిన దానికి అంత తేడాగా పడుతుంది. మరి రవి గారు ఇది జక్కపల్లిలో కొట్టారు. ఇది 10 ఎకరాలకి టెఫెక్స్. ఇది అందరూ వాడండి. ఆ లీటర్ వచ్చేసి 2.5 ఎకరాలకు వస్తుంది. మనకి పొడ తెగులు పోతుంది, బూజు తెగులు పోతుంది, బిఎల్బి బ్యాక్టీరియల్ బ్లాస్ట్ పోతుంది, తర్వాత వచ్చేసి మానగాయ మచ్చ పోతుంది, ఆకు నీట్గా వస్తుంది, వచ్చే ఆకు కూడా నీట్గా వస్తుంది, ఎల్లడిపు వస్తుంది, పత్రహరితం బాగా తయారయ్యి గ్రీన్గా వస్తుంది క్రాప్ అంతా. మనకి 5-6 రకాల తెగుళ్ళని కంట్రోల్ అవుతున్నాయి ఈ టెఫెక్స్ కొట్టడం వల్ల. అందరూ వాడండి, దిగుబడి పొందండి, రైతులందరూ ఆరోగ్యంగా ఉండండి, మంచి హ్యాపీగా. ఈ టెఫెక్స్ కొట్టడం వల్ల మీ జీవితంలో మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను. నా పేరు కనకయ్య అండి. మన రైతు రవి గారు, రైతు భానోత్ రవి గారు 10 ఎకరాలకి వాడారు. ఇంకేమైనా ఉందండి మీకు పొలం? ఎన్ని ఎకరాలకు ఉంది? ఇంకో 5-6 ఎకరాలు. అది ఎప్పుడు కొడతారు? రేపేనండి కొడతారా? పక్క మరి రైతులకు చెబుతున్నారా? మీరు చెప్తున్నానండి. తీసుకెళ్తున్నారా? చెప్పండి. మీలాంటి రైతులకు వాడి రైతులకు చెబుతుంటేనే వాళ్ళు కూడా కొంచెం లాభ పొందుతారు. మీ వల్ల మంచిగా ఉంది. రవి గారు మంచి మందు చెప్పారని రైతులు కూడా అనుకుంటుంటారు. బ్రాండ్ కూడా చెప్పండి. బ్రాండ్ ఎట్లా? మీరు బ్రాండ్ వాడారు కదా అంతకుముందు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికంటే ఎక్కువ బాగానే పర్లేదు, ఇది బాగానే ఉంది. మన సింజంటా వల్ల కన్నా కూడా ఇది బాగుంది. ఏది ఇదేనా మీరు కొట్టింది? బ్రాండ్ ఇది కూడా ఏ టైంలో కొట్టారు? చిన్న దశలో, ఏది 25 రోజులు 20 రోజుల తర్వాత కొట్టారు. ఏమనిపించింది కొట్టిన తర్వాత? బాగానే ఉంది. మంచి ఏం చూసారు దీనికి? ఇగురు మంచి గంట పిల్లక మంచిగా రావడానికి బాగుంది. గ్రీన్ ఏమైనా వచ్చిందా? గ్రీన్ వచ్చింది. ఎదుగుదల ఏమైనా వచ్చిందా? ఎదుగుదల మంచిగా. ఇదేంటంటే ఇది కొట్టడం వల్ల అంటే వేరు వ్యవస్థ బాగా పెరిగిద్ది. ఆ టైంలో కొట్టుకుంటే వేరు వ్యవస్థ పెరిగిద్ది, పిల్లకలు వచ్చేస్తుంది, దుబ్బు చేసిద్ది, పిహెచ్ని కంట్రోల్ చేసిద్ది. దానివల్ల వేసిన నత్రజని, భాస్వరం, పొటాషియం కూడా మొత్తం చెట్టుకు అందించే మనకి క్రాప్కి అందించేసి పర్లేదు బాగానే గ్రీన్ వస్తుంది. క్రాప్ అంతా ఎదుగుదల వస్తుంది. ఎదుగుదల వచ్చింది. పిలకలు వచ్చినాయా? పిలకలు కూడా ఎక్కువ వస్తాయి. అందరూ రైతులు చెప్పండి. మరి మేము చెబుతాము, మీరు కూడా చెప్పండి. మీలాంటి రైతులు చెబితేనే పక్కన వాళ్ళు వచ్చి తీసుకుని కొడతారు. వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. వాళ్ళు కూడా దిగుబడి పొందుతారు. ఇప్పుడు 10 పిలకలు వచ్చే బదులు 20 పిలకలు, 15 పిలకలు వస్తే దిగుబడి పెరిగినట్టే కదా. కొంచెం వాడండి ఇవే. ఓకేనా? థ్యాంక్ యూ సార్.